తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనకర అంశాలపై రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన రేవంత్ జాతీయ రహదారులు RRR పై చర్చించారు. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని గడ్కరీని కోరారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణకు సహాయం విషయంలో నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. జాతీయ రహదారుల కనెక్టివిటీ పునరుద్ధరణకు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పినట్లు వివరించారు. త్వరలోనే ఏపీ, తెలంగాణ మధ్య మరో జాతీయ రహదారి కనెక్టివిటీపై శుభవార్త వస్తుందని చెప్పారు. ఇచ్చిన గడ్కరీ గారికి R&D శాఖ మంత్రిగా అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు భేషజాలు పోకుండా పార్టీల రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నికలు అయిపోయింది. కేంద్రంకి వెళ్ళి మా తెలంగాణ రాష్ట్రానికి మన హైవే నిధులే కాదు అన్ని డిపార్ట్మెంట్కి వచ్చిన రాబడి నిధులు తీసుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం మాకు లక్ష్యం. మాకు ఘర్షణ వైఖరి కాదు, మాకు కావాల్సింది అకౌంటబిలిటీతో పనిచేయడం తెలుసు తప్ప అకౌంట్ లాగా మాట్లాడడం మా ప్రభుత్వాన్ని కాదు. మేము అందుకే ఈరోజు ఇంతమంది మినిస్టర్లం ఇన్ని రోడ్స్ మీద దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ వాళ్ళు ఆఫీసర్స్ వస్తున్నారు. అప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉంటారు, మేమందరం ఉంటాం. చాలా క్లియరెన్స్ చేస్తాం. కూడా హైదరాబాద్ మన్నే కూడా వికారాబాద్ అదొక ట్రాఫిక్ రోడ్డు, దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి ట్రీలను లొకేట్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే ఇంకోటి మర్చిపోతాం, ముఖ్యమైన విషయం ఉప్పల్ గట్కేసర్ రోడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 8 సంవత్సరాలైంది. కాంట్రాక్టరు NCLT పోవడం, ఆ వర్క్ స్లోగా నడవడం, ఇంకా 5 ఏళ్ళైనా పూర్తి కాని పక్షంలో మొన్న కలిశాను, ఈరోజు కూడా కలిస్తే దాన్ని ఫోర్క్లోజర్ చేసి కొత్త టెండర్ పిలిచి 1.5 ఇయర్లో పూర్తి చేయాలని చెప్పి నిన్ననే ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రిప్లో దాదాపు నేషనల్కి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చడం, తరచూ వస్తూ 10-15 ఒకసారి రివ్యూ చేస్తూ రాష్ట్రంలో రోడ్లని దేశంలోనే తెలంగాణలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ని చేయడం, వేరే రాష్ట్రాలకు కలపడం మా ప్రధాన లక్ష్యం. మా నాయకులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టుదలతో కష్టపడి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.